పోలీస్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు రుజువు చేయలేకపోయింది. రీజన్ ఏంది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం జరుగుతుంది అనుకుంటారు? అసలు చాలా మంచి ప్రశ్న. మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ రుజువు చేయలేదు, చేయడానికి ఇక్కడ లేదు. ట్యాపింగ్ అనేది నేరం కాదని మొట్టమొదటి చెప్పింది నేనే. ట్యాపింగ్ నేరం కాదు, దేశ భద్రత కోసం ఎవరి ఫోన్లైనా ట్యాప్ చేయొచ్చని చట్టమే చెప్తున్నది. ట్యాప్ చేసిన రికార్డులను ధ్వంసం చేయని కూడా చట్టమే చెప్తున్నది. మరి అవి రెండు చట్టమే చెప్పినప్పుడు మరి ప్రభాకర్ రావు కానీ మిగతా వాళ్ళు కానీ ఎట్లా క్రిమినల్స్ అవుతారు? వాళ్ళు కావడమే కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా సంబంధం లేని ఎంతోమంది నాయకుల పేర్లు చెప్పమని వీళ్ళను బెదిరించడమే కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా బెదిరిస్తున్నారు. అది నేరం. ప్రధాన ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేస్తారన్నట్టు. అది చెప్పమని చెప్పండి. వాళ్ళ దగ్గర డేటా ఉంది కదా మధు గారు, వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటా ప్రకారం చెప్పమని చెప్పండి, అంతే తప్ప అది ప్రభాకర్ రావు ఒక్కడే కాదు దీంట్లో. ప్రభాకర్ రావు, ఆనాటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ జితేందర్ గారు, అదేవిధంగా అప్పుడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి ప్రకారమే నిర్ణయం తీసుకు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయకూడదు, ట్యాప్ చేసిన తర్వాత ఆ రికార్డులు ధ్వంసం చేయాలన్నా వద్దా అనే నిర్ణయం ఆనాటి చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, సోమేష్ కుమార్, వీళ్ళందరూ లా సెక్రటరీ, తర్వాత వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా. పాపం ఒక ప్రభాకర్ రావు ఏం చేస్తాడంటే, అదేవిధంగా అసలు ట్యాపింగ్ నేరం కాదని చట్టమే చెప్తుంది కదా. ఇంకా దీంట్లో ఏం క్రైమ్ ఉన్నది నాకు అర్థమైతే లేదు. ఇంకోటి, ఒకవేళ నేరమే అనుకుందాం, కొంతమంది ఎవరైనా ట్యాపింగ్ చేసి మీరు అన్నట్టుగా అక్రమాలు చేసినా అనుకుందాం, దానికి శిక్ష ఏంటండి? 3 సంవత్సరాలు. కానీ ఆ 3 సంవత్సరాలు ఐటీ యాక్ట్ కింద 3 సంవత్సరాల శిక్ష ఉన్న దాన్ని అమ్మో ఇట్లయితే వీళ్ళు జైలుకు పోరని చెప్పేసి సైబర్ టెర్రరిజం కేసు పెట్టిండ్రు, 66F పెట్టిండ్రు. అంటే వీళ్ళు దేశ భద్రతకు ముప్పు వాటిల్లింది. వీళ్ళ వల్ల దేశంలో ఉండే నెట్వర్క్స్ అని కూడా నాశనం అయిపోయినాయి. అదేవిధంగా దేశంలో ఉండే వ్యవస్థలను కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. అందుకొరకు వీళ్ళు టెర్రరిస్టుల కన్నా తక్కువేం కాదని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ వచ్చిన ఆఫీసర్లను టెర్రరిస్ట్ చేసింది ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇక మీరు అర్థం చేసుకోండి, అట్లయితేనే జైలుకు పోతారని. ఆల్రెడీ ఒక సిట్ కంప్లీట్ అయింది ఆల్రెడీ 2 ఏళ్లలో. ఇది 2వ సిట్టు. స్పెషల్ దర్యాప్తు సీనియర్ ఐపీఎస్ అధికారులు సజ్జనార దానికి నేతృత్వం వహిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. సో వీళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ సిట్టు గతంలో విచారించిన వాళ్ళందరినీ మళ్ళీ విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదట్లో ఏం దొరకలేదు, ముఖ్యమంత్రి గారికి నిద్ర పడతలేదు. అరే కేసీఆర్ గారి పేరు రాకపోయా, కేటీఆర్ గారి పేరు రాకపోయా, హరీష్ రావు గారి పేరు రాకపోయా, మిగతా వాళ్ళ పేరు రాకపోయా, ఎట్లనే చేసి వీళ్ళ పేరు తెప్పియాలి అని చెప్పి మళ్ళీ పిలిపించి ఇప్పుడు వాళ్ళని ఏమంటలేరు, వాళ్ళ బంధువులను పిలిపిస్తూ ఉన్నారు, వాళ్ళ డ్రైవర్లను పిలిపిస్తూ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళని పిలిపిస్తూ ఉన్నారు, వీళ్ళందరినీ పిలిపిస్తూ ఉన్నారు. ఇంక ఏమి అర్థం ఉన్నది చెప్పండి ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తాం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన. మరి ఇందాక చెప్పిన డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళ పేర్లు లేవు. రీజన్ ఏంటంటే ఒక వర్గాన్ని టార్గెట్ జరుగుతుందా? నేను ఆ యాంగిల్లో మాట్లాడకూడదు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా. కానీ అంటే వాళ్ళు ఇంట్రాగేషన్ అప్పుడు వాళ్ళని ఈ ప్రశ్నలు కూడా వేసిండ్రు అనేది వాళ్ళు నాకు చెప్పిండ్రు. సో కానీ ఈ కులాల చర్చ ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చేయకూడదని అనుకుంటున్నా. కానీ ఇది యాదృచ్ఛికమా లేకపోతే కావాలని చేస్తున్నారా అనేది ఇక మనం చరిత్ర నిర్ణయిస్తుంది. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడితే బాగుండదు. 2 ఏళ్ళు అయింది, ఇంకెంతకాలం పడుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం? ఇంకా 3 సంవత్సరాలు నడిపిస్తారు రేవంత్ రెడ్డి దీన్ని. అంటే ఏం కంక్లూజన్ ఏం రాదా? కంక్లూజన్ రానియరు అంటున్నా కదా. ఎందుకంటే ఇప్పుడు రైతుల సమస్యల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతున్నది, దృష్టి మరలించాలి. విద్యార్థుల బకాయిలు 8,000 కోట్లు రావాలి, దాన్ని దృష్టి మరలించాలి. దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కర్ల రాజేషు, తర్వాత ఎర్ర రాజశేఖరు, తర్వాత ఎంతోమంది దళితులు కస్టోడియల్ డెత్కు గురైనరు. తర్వాత దళితుల భూములు గుంజుకుంటా ఉన్నారు, తర్వాత అటవీ భూములు గుంజుకుంటా ఉన్నారు, యూనివర్సిటీల భూములు గుంజుకుంటా ఉన్నారు. రైతు భరోసా రాలేదు, రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు. తర్వాత హైదరాబాద్లో 9,200 ఎకరాల భూమిని మరి కబ్జా చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళకి ఇష్టమైన తెచ్చుకుంటూ ఉన్నారు. వీటి మీద తర్వాత కృష్ణా నదీ జలాల్లో ఘోరమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. దాన్ని హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. చెక్ డ్యామ్లను బాంబులు పెట్టి పేలుస్తూ ఉన్నారు. తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టుని బాంబులు పెట్టి వెళ్చిండ్రు. వీటి గురించి మాట్లాడుతున్నది. ఇవన్నీ కంటిన్యూస్గా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. కాబట్టి ప్రజల దృష్టి దీని మీదకి పోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని ఎంగేజ్ చేయాలంటే ఒక బట్ట కాల్చి మీదేయాలి. అందుకొరకు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మరి టెలిఫోన్ ట్యాపింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఏది దొరకదు కదా, అందుకొరకు దీన్ని ఇంకో 3 సంవత్సరాలు నడిపిస్తారు రేవంత్ రెడ్డి. అంటే మీరు మొదటి నుంచి అంటారు ఇంట్లో ఆధారాలు దొరకవు, డిజిటల్ ఎవిడెన్స్ కూడా ధ్వంసం చేసేటువంటి చట్టంలో ఉందంటున్నారు. మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని మీరు ఆరోపణ చేశారు, మీరు కూడా హాజరయ్యారు దీనికి సంబంధించిన విషయంలో. అట్లా కూడా మీ మీద ట్రోల్ జరుగుతూ ఉంటుంది కదా, వాటికి
నేను ట్రోల్స్కి నేను వాటికి వీటికి భయపడను, కానీ నేను ఆ రోజు కూడా చెప్పిన నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది, 2 సార్లు మెసేజ్ వచ్చింది. నేను సైబర్ క్రైమ్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన, అది నిజమని చెప్పిన. నన్ను పోలీసు వాళ్ళు పిలిపించిండ్రు ఈ సిట్లో భాగంగా. నేను చెప్పిన సిట్ ఆఫీసర్లకు, చూడయ్యా బాబు నాకు ఈ యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ ఇది చూసుకో నువ్వు అని చెప్పిన. దాంట్లో తప్పే ఉన్నది. నాకు పోలీసు నుంచి మెసేజ్ వస్తే నేను కంపల్సరీ నేను పోయి కోఆపరేట్ చేస్తా. కానీ ముఖ్యమంత్రి కార్యాలయంతో కొమ్మక్కాయి రోజు లీకులు ఇచ్చుకుంటూ, లేకపోతే వాళ్ళు వీళ్ళ పేరు వచ్చేటట్టు చూడండి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పిలిపియండి, వాళ్ళని టార్చర్ చేయండి అనే ధోరణికి నేను వ్యతిరేకం. అట్లా చేయకూడదు. ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం ఏం తేల్చే అవకాశం ఉంటుంది? వీళ్ళని అక్యూజ్ చేసే పరిస్థితి ఉందా? కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని వీళ్ళు ఇచ్చిన ఆదేశాలే వాళ్ళు ప్రకారం నెంబర్లు ట్యాప్ చేసిరు అనేటువంటి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మిగతా వాళ్ళు కానీ. సో ఏం జరుగుతుంది కంక్లూజన్లో? అసలు ఏమైనా అవుతుందా, వీలవుతుందా దీంతో? ఏమన్నా మోదీ గారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పోలీస్ ఆఫీసర్కు నువ్వు ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం తీసుకురా అని చెప్పాడు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తెలివైనోడైతే నేను సమాచారం ఈ విధంగా సేకరిస్తున్నాను ఏ ముఖ్యమంత్రికి చెప్పాడు. ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయా ఫోన్ ట్యాప్లు? బరాబర్. ట్యాపింగ్ జరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందండి. ట్యాపింగ్ చేయకపోతే దేశ రక్షణకు ముప్పు వాటిల్తుందని చట్టమే చెప్తుంది కదా. చట్టమే చెప్తుంది. మీరు వేగుల వ్యవస్థ లేకపోతే రాజ్యాలు నడవవు. ఆనాడు ట్యాపింగ్ ఫోన్లు లేవు కాబట్టి ట్యాపింగ్ చేయలేదు, వేగులను పెట్టి నడిపించిండ్రు. ఇవాళ టెక్నాలజీ ఉంది కాబట్టి ట్యాపింగ్ చేస్తారు. దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయమని చట్టమే చెప్తున్నది. దాన్ని ఏదో నేరమైనట్టుగా చూపించడం అదే నేరం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూడా ఢిల్లీలో చిట్చాట్లో ఒక ఢిల్లీలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ మా ప్రభుత్వంలో కూడా జరుగుతుంది, తప్పేం లేదు. ఆయన ట్యాప్ నేను ఏమంటున్నా, ఆయన ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు తప్పు కానప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినప్పుడు తప్పు ఎట్లా అవుతుంది? ఆయన చెప్పాలిగా మరి దానికి ఆన్సర్. అదే కాకుండా ఆయన సొంత 2 క్యాబినెట్ మినిస్టర్ల మీదనే ట్యాపింగ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాడని చెప్పేసి సౌత్ ఫస్ట్ అనే పత్రిక ప్రకటించింది. మరి అంటే ఆయన కూడా చేస్తున్నట్టే కదా. మరి ఆయనకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయమా? అది తప్పని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి అటెన్షన్ డైవర్షన్లో వారు సిద్ధాస్తులు. అందుకొరకు ఈ సమస్యల మీద మనం ఎక్కడ పోరాడకూడదు, మాట్లాడకూడదు అని చెప్పేసి ఎంతసేపు ట్యాపింగ్ అనే ఒక మనసు మమత, చిన్నారి పెళ్లి కూతురు, రాధమ్మ కూతురు, ఇంకా ఉంటాయి కదా చక్రవాకం, తర్వాత ఎంతెంత దూరం, కార్తీక దీపం, ఇట్లాంటి సీరియల్ నడిపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ. అటెన్షన్ డైవర్షన్ చేయడానికి, అంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్షన్ చేయడానికి ఏదో ఒక రూపంలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రతి 2-3 నెలలకు ఒకసారి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే. దీనిలో ఎవరు ముద్దాయిగా తేలేటువంటి అవకాశం లేదు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేసాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కిడికర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం